మనం అనుకున్న పని మంచిగా కావాలన్నా, పరీక్షల్లో మంచిగా ప్యాస్ కావాలన్నా ఏం చేస్తాం? మంచిగా శ్రద్ధ పెట్టి చదువుతాం, శ్రద్ధ పెట్టి పని చేస్తాం. అట్లా పని చేసిన వాళ్ళు చదివిన వాళ్ళే ఫస్ట్ వస్తారు, మిగిలిన వాళ్ళు వెనకబడతారు. కానీ ఈ చింత్రం ఏందో, కష్టపడి పని చేస్తున్నానని చెప్పుకుంటారు. అసొంటప్పుడు బండి ముంగడికి పోవాలి కానీ రోజు రోజు వెనకకే పోతున్నదట. ఆ ముచ్చటేందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇన్నరు కదా రేవంతన్ సార్ ఏం చెప్పిండో. కానీ పనివంతుడు పందిరేస్తే కుక్కదోక తలిగి కూలిపోయినట్టే ఉన్నది అసలు ముచ్చట. చదువుల శాఖకు వేరేటోళ్ళైతే మంచిగా పని చేయరని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడట. మరి ఆ చదువులు ఎంత చక్కదనం ఉన్నాయంటే ముఖ్యమంత్రి సారోళ్ళ సొంత జిల్లాలనే బడులల్లా తిండి పెడతలేరట. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగు కాడున్న ఎస్టీ హాస్టల్లా శివరాత్రి నుంచి పగటీలి రాత్రి వంట చేయలేదట. తిండి పెట్టుమని అడిగితే పగటీలి శివుని గుడికి పోండ్రి, మాపటికి గంగమ్మ గుడికి పోండ్రి, అక్కడ అన్నదానం చేస్తున్నారని చెప్పిండట. అంత దూరం ఎట్లా పోవాలని చాలా మంది తమ్ముళ్ళు ఖాళీ కడుపుతోని వండుకున్నారట. మొన్న సంగారెడ్డి కాడనేమో తమ్ముళ్లతోనే పూరీలు బోండాలు చేయించిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే రేపటిదాకా ఒడవై బడులల్లా అన్ని తిప్పల పడుతున్నారు. మరి మన ముఖ్యమంత్రి సారు చదువుల శాఖను ఆయన దగ్గర పెట్టుకొని ఏం ఉద్ధరించినట్టు చెప్పుండ్రి. సర్కారు చదువులను ఆగం చేసి హాస్టళ్లల్లా తిండి బంద్ పెట్టి పొలగాళ్లను ఎల్లగొట్టడానికే ఇట్లా చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఆడువారి మాటలకే కాదు, మన రేవంతన్ సారు మాటలకు కూడా అర్థాలే వేరుగుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.